ఈసీ పౌల్ట్రీ ఫామ్లో మనమున్నాం. 1,15,00,000 రూపాయల పెట్టుబడితోటి 25,000 కోళ్లను పెంచే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ 4 బ్యాచ్లు పూర్తి చేశారు. ప్రస్తుతం 5వ బ్యాచ్ పెంచుతున్నామని చెప్తున్నారు. ఈ ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏమిటి, సాధారణంగా బాయిలర్ కోళ్లు పెంచడానికి ఈ ఈసీ పౌల్ట్రీ ఫామ్లో ఏ విధమైన తేడాలు ఉంటాయి, వీటికి అంత మొత్తంలో పెట్టుబడి పెట్టుకుంటే ఎంత లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే పూర్తి సమాచారం ఈ వీడియోలో రైతు అనుభవం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఈసీ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లు పెంచుతున్నటువంటి రైతు దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలో ఉన్న ముదుమల గ్రామంలో ఉన్నాము. దీంట్లో ఉన్న కష్ట నష్టాలు ఏమిటి, వాళ్ళ అనుభవం ఏం చెప్తుంది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. మీరు ఇక్కడ ఈ ఈసీ పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకొని ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు దగ్గర ఇప్పుడు 9th మంత్ అన్న. 9th మంత్, 9 నెలలు. 9 నెలలు అంటే బ్యాచ్ ఫస్ట్ డే 1 నుంచి చెప్తున్నా. బ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నారు. ఇప్పటికీ 9 నెలలుగా కోళ్ళను పెంచుతున్నారు. 9 నెలలు. అంతకుముందు ఎంత సమయం పట్టింది దీన్ని అంతా నిర్మాణం చేసుకోవడానికి? 1 year అయిందన్న. 1 year పట్టింది. 1 year పట్టింది. ఓకే. అసలు ఈసీ పౌల్ట్రీ ఫామ్ అనే సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి ముందు సాధారణంగా బయట పౌల్ట్రీ ఫామ్స్ చాలా ఉంటాయి. బాయిలర్ కోళ్ళు చికెన్ మాంసం కోసం పెంచే ఉంటాయి, కోడి గుడ్ల కోసం పెంచే లేయర్ ఫామ్స్ ఉంటాయి కదా. బాయిలర్ కోళ్ళను పెంచుతున్న ఇందులో కూడా మీరు పెట్టేది చికెన్ కోసమే కదా? చికెన్ కోసం పెంచుతున్న కోళ్ళు, బాయిలర్ కోళ్ళు పెంచుతున్నారు. సాధారణ ఫామ్కి ఈ ఈసీ పౌల్ట్రీ ఫామ్కి డిఫరెన్స్ ఏముంటుంది అసలు? మెయిన్గా ఫీడ్ కన్జంప్షన్ అన్న. సాధారణ ఓపెన్ పౌల్ట్రీ ఫామ్స్ అనుకున్నాం, బయట మనకి చూస్తుంటాం ట్రెడిషనల్ పౌల్ట్రీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 45 డేస్కి ఒక బ్యాచ్ వెళ్తుంది. దీంట్లో వచ్చేసి 35 to 38 డేస్లో మనకి సేమ్ వెయిట్ అనేది ఒక 1 week ముందు అక్కడ ఎంత బరువు అయితే పెరుగుతుందో, కేజీన్నర బావతకు 2 కేజీలు 2 కేజీలు ఎట్లయితే పెరుగుతాయో ఇక్కడ అంతేకంటే ఒక వారం రోజుల ముందు. ఇంకొకటి ఏంటి అంటే మనకి అదే ఫీడ్ ఏదైతే మనకి 45 డేస్లో అది కన్జ్యూమ్ చేసి ఫీడ్ ఏదైతే చేస్తుందో దీంట్లో దానికన్నా తక్కువ ఫీడ్ ప్లస్ వెయిట్ అనేది అదే వెయిట్ వస్తుంది అనమాట. ఎందుకని వాతావరణాన్ని మనం కంట్రోల్ చేయడం, ఏది చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతల్ని కంట్రోల్ చేస్తూ. ఓకే, అందుకనే ఈసీ పౌల్ట్రీ ఫామ్ అంటారు. మెయిన్గా అయితే ఫీడ్ మనకి ప్లస్ పాయింట్. ఇందులో ఫీడ్ ప్లస్ టైమ్ మోర్టాలిటీ కంపారిటివ్లీ మోర్టాలిటీ మనకి చాలా తక్కువ ఉంటుంది. ఏది బయట వాటితో పోల్చి బయట ఓపెన్ మోర్టాలిటీ అంటే కోడి పిల్లలు చనిపోవడం. దీంట్లో మోర్టాలిటీ శాతం అనేది ఖచ్చితంగా మనకి కంట్రోల్లో ఉంటుంది, చాలా తగ్గుతుంది. అందులో మామూలుగా అయితే ఎంత జరుగుతాయి ఎన్ని తెచ్చుకున్నప్పుడు మోర్టాలిటీ అనేది? మనకి కంపెనీ వాళ్ళు చెప్పేది 5% లిమిట్ ఇస్తారు మనకి. సో మనకి 3 to 4% మోర్టాలిటీ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక బ్యాచ్లో 3 to 4% మోర్టాలిటీ మినిమం ఉంటుంది. ఓకే, బయట వేసుకుంటే ఇది కాకుండా ఈ ఫామ్ ఓపెన్ ఫామ్స్లో అయితే 6% అండ్ 6 above కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి సమ్మర్లో అనుకోండి, మనకి ఆ హీట్ వేవ్స్ అసలు కంట్రోల్ కావు లోపల, ఎంత ఫ్యాన్స్ పెట్టినా ఏమిటినా. సో అప్పుడు మనకి మోర్టాలిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే 365 డేస్ ఆల్మోస్ట్ మనం ఒకటే టెంపరేచర్ మనము మెయింటైన్ చేయవచ్చు. ఓకే. సో ఈసీ పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేయడానికంటే ముందు మీకు ఏమైనా అనుభవం ఉందా ఈ బాయిలర్ కోళ్ళ పెంపకంలో? కానీ బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో నాకు ఎలాంటి అనుభవం లేదు, కానీ చిన్నప్పటి నుంచి మేము అంటే మా ఊర్లో చూసేవాడిని. సో అక్కడ అంటే దగ్గర నుంచి కొంచెం అబ్జర్వ్ చేసాము. మా అమ్మ వాళ్ళ సైడు మా తాతయ్య వాళ్ళు సేమ్ ఇదే ఫార్మింగ్లో ఉండేది. సో అక్కడి నుంచి చూసాను నేను. ఆ తర్వాత ఏమైంది అంటే నేను ఒక 1 year అలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము. ఎలా చేయాలి ఖచ్చితంగా తిరిగి చూసారా? ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగాను నేను. అప్పటికి ఈసీ ఫార్మ్స్ 1 or 2 ఉండేది, అక్కడ ఉండేది. సో ఒక 2 farms అలా విజిట్ చేసి తర్వాత ఇంకా మేము మాకు నచ్చిన డిజైన్లో మేము కట్టించుకున్నాం. ఓకే. ఎంత భూమిలో కట్టుకున్నారు ఇక్కడ మొత్తము? ఇది 1 acre అన్న. ఏది ఈ షెడ్ ఉన్న ఒక ఫామ్ వచ్చేసి 1 acre మినిమం. ఎంత వెడల్పు ఎంత పొడవు తీసుకున్నారు? మనకి 360 feet పొడవు, 360 అడుగుల పొడవు, 360 వెడల్పు, 42 feet వెడల్పు. 42 360 42. ఎత్తు ఎంత తీసుకున్నారు షెడ్ పైన? మొత్తం 14 feet హైట్ వస్తుంది. 14 feet హైట్ వస్తుంది. కానీ మధ్యలో మళ్ళీ షీట్ వేసుకున్నారు. ఇది వచ్చేసి మనకి 7 feet హైట్ లో షీట్ వేసుకున్నాము. పైన 7 feet ఉంది ఇంకా హైట్. దీని పైన ఆల్మోస్ట్ ఉంటుంది. ఎంత సెంటర్ లోంచి ఎందుకంటే ఇది ఇలా షీట్ వేసుకోవడానికి కారణం ఏంటి? ఇది క్లోజ్డ్ గా ఉంచడానికి. కంప్లీట్గా ఏదైతే టెంపరేచర్ మనం చేయాలనుకుంటున్నామో లోపల అది లీక్ కాకుండా ఉండడానికి, బయట నుంచి హాట్ ఏదైతే ఎయిర్ ఉంటుందో అది వేడి గాలి లోపలికి రాకుండా ఉండడానికి
ఇంకోటి ఇది కూలింగ్ బయటికి వెళ్లకుండా ఉండడానికి. ఇందులో ఏదైతే కూల్ని జనరేట్ చేస్తారు, కూల్ని అంటే జనరేట్ ఏ సిస్టంలో కూల్ జనరేట్ చేస్తారు? చుట్టూ అవన్నీ 3 వైపులా పెట్టుకున్నారు ముందు. అవి వచ్చేసి కూలింగ్ ప్యాడ్స్. కూలింగ్ ప్యాడ్స్ అంటారా వాటిని కూలింగ్ ప్యాడ్స్. సో మనకి 3 సైడ్స్ అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఫ్యాన్స్ ఎయిర్ సక్షన్ చేస్తుంటాయి. ఏవి అక్కడ? ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. అవి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి అలా? అవి 10 ఉంటాయి. ఇప్పుడైతే 3 ఆన్లో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు 3 ఆన్లో ఉన్నాయి. చిక్కు పెరిగే కొద్దీ మనకి ఫ్యాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. చిక్కు కోడి పిల్లల సైజ్ పెరుగుతున్నా కొద్ది. ఇప్పుడు చిన్న పిల్లలు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఈ బ్యాచ్ వేసుకొని? ఇది 10th డే రన్ అవుతుందండి. 10th డే. ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు పెంచారు ఈ షెడ్లో? ఇది ఇప్పుడు 5th బ్యాచ్ అన్న. 5th బ్యాచ్. 4 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం మీరు సంవత్సర కాలం పట్టింది దీన్ని నిర్మాణం చేసుకోవడానికి అని చెప్పినారు కదా, ఎంత ఖర్చు అయిందండి సుమారుగా? మనకి కంప్లీట్గా ఇప్పుడు సివిల్ వర్క్ అనుకోండి, ఐరన్ వర్క్ అనుకోండి. ఐరన్ ఒక 13 టన్నుల ఐరన్ యూజ్ చేసాము. మళ్ళీ ఈ షీట్స్, ఎక్విప్మెంట్, కరెంట్ ఖర్చు, మనం సపరేట్ లైన్ వేసుకున్నాము. అంతా కలుపుకొని మనకి ఇంక్లూడింగ్ ల్యాండ్ లెవెలింగ్ కూడా. ఏది భూమి అంతకుముందు లెవెల్గా లేదు, దాన్ని మళ్ళీ ఒక 2 feet సైట్ మనం లెవెల్ చేసుకున్నాము. ఏదైనా వర్షం వచ్చినా ఏది వచ్చినా గోడౌన్ సపరేట్ కట్టించుకున్నాం. జనరల్గా గోడౌన్ మనము లోపలనే కట్టుకుంటారు పౌల్ట్రీ ఫామ్ అంటే. 3 sides కూలింగ్ ప్యాడ్ వేసుకోవడం వల్ల ఫీడ్ లోపల స్టోరేజ్ చేయలేము మేము, ఎందుకంటే ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఈ ఏదైతే హ్యూమిడిటీ వల్ల. సో మేము గోడౌన్ వచ్చేసి సపరేట్గా పెట్టుకున్నాము. సో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ నిర్మాణంతో కలుపుకొని 1,15 లక్షలు మనకి ఖర్చు అయింది. 1,15 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ప్రధానంగా 1,15 లక్షల రూపాయల పెట్టుబడిలో ఎక్కువ దేనికి అవుతుంది అంటే మీరు ఆల్రెడీ చెప్పినారు మనకి ఎక్కువ అయ్యేది అంటే ఎక్విప్మెంట్కి అవుతుంది. ఎక్విప్మెంట్ ఏది? దానా వేసుకోవడానికి, వాటర్ ఇచ్చుకోవడానికి, ఇంక్లూడింగ్ అంటే మనకి ఫీడర్ లైన్స్ అనుకోండి, డ్రింకర్ లైన్స్, కంట్రోల్ ప్యానల్, జనరేటర్, కూలింగ్ ప్యాడ్స్ అనుకోండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. మధ్య మధ్యలో ఇంకేవో పెట్టుకున్నారు, బ్రూడర్స్. చిక్స్ అన్ని బయట నుంచే వస్తాయి కదా? చిక్స్ అన్ని బయట నుంచి. బ్రూడర్స్ అవసరం ఏముంది? బ్రూడర్స్ ఇప్పుడు బయట టెంపరేచర్ మనకి సపోజ్ ఇప్పుడు వర్షం పడుతుంది, మాకు బయట టెంపరేచర్ వచ్చేసి ఒక 28 to 29 ఉంటుంది, లోపల చల్లగా ఉంటుంది. సో చిక్కుకు వచ్చేసి 35 degrees మనం హీట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది నైట్ టైం. హీట్ చేయడం కోసం బ్రూడర్స్. సో అలా అవి కూడా పెట్టుకున్నట్టున్నారు, చాలా ఉన్నాయి. అవి ఒక 4 ఉంటాయి. సో అది దాని ఖర్చు కూడా మనము దానికి ఈ సెటప్ కు అంతా కలుపుకుంటే 1,15 మనకి. ఇంకొకటి ఏంటంటే ఇది మనకి కాంక్రీట్ ఇది వచ్చింది, ఇది బేస్, అడుగు బేస్, కాంక్రీట్ బేస్. సో 360 feet మనం 4-inch కాంక్రీట్ బేస్ వేసుకున్నాము. దానికి కూడా మనకి మట్టిది కాకుండా కాంక్రీట్. అంటే మనకి ఎందుకంటే ప్రతి బ్యాచ్ కి వచ్చేసి 5 to 6 times క్లీనింగ్ ఉంటుంది. మొత్తము క్లీనింగ్ చేసుకోవడము అంతా. ప్రతి బ్యాచ్ కి 5 సార్లు 6 సార్లు క్లీన్ చేయాలి. బ్యాచ్ నడుస్తున్నప్పుడు క్లీన్ చేస్తారా? బ్యాచ్ నడుస్తున్నప్పుడు క్లీన్ చేయము. వన్స్ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయాక, మొత్తం పొట్టు తీసేసాక వాటర్ క్లీనింగ్ ఉంటుంది, బ్లీచింగ్ పౌడర్ వేస్తాము, క్యాస్టిక్ సోడా. సో అలా కంప్లీట్గా ఒక 4 to 5 times క్లీనింగ్ చేసుకొని మళ్ళీ పెయింట్స్ వేసుకొని ఈచ్ బ్యాచ్కి మళ్ళీ పెయింట్స్ వేసి చుట్టూ పెయింట్స్ వేయాలా? వైట్ పెయింట్ వేస్తాము. ఎందుకని ప్రతి బ్యాచ్కి వేయాల్సిందేనా? ఎందుకని? మనకి మెయిన్గా ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా సరే పాత బ్యాచ్ది, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఒక దుమ్ము ధూళి ఉన్నా సరే నెక్స్ట్ బ్యాచ్ క్యారీ అవుతుంది ఆ బ్యాక్టీరియా. ఓకే. సో అలాంటిది ఏది లేకుండా మనం అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పెయింట్ వేసుకొని నీట్గా షెడ్ అంతా వాటర్ వేసి కలుపుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఓకే. సో ఎంత కెపాసిటీ ఇది? మొత్తం ఎన్ని కోళ్ళు పెంచే కెపాసిటీతో చేసుకున్నారు? ఇప్పుడు ఫామ్ వచ్చేసి 25,000 చిక్స్ కెపాసిటీ అన్న. 25,000 కోళ్ళను పెంచుకోవచ్చు. 0.65 SFT పర్ చిక్ అలా క్యాలిక్యులేట్ 0.65 SFT. సో అలా అంటే మొత్తం ఎంత SFT వచ్చింది ఇది? ఇది 16,000 చేంజ్ ఉంటుందన్న. 16,000 చేంజ్. 42 360 అంటే సరే 40 లాగా 16,000 కావాల్సింది కొంత అటు ఇటుగా వచ్చేస్తుంది. కానీ మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 22,000 మించి ఏ కంపెనీ కూడా మనకి అగ్రిమెంట్ ఇవ్వదు. సో స్టాండర్డ్గా 22,000 చిక్స్ అనేది ఐడియల్గా గుడ్ ఇస్తారు. ఇది కెపాసిటీ వచ్చేసి 25,000, బట్ 25,000 అనేది కంపెనీ వాళ్ళు సప్లై చేయరు. అంటే కంపెనీలతో టైఅప్ అయ్యే పెంచుతున్నారా? షెడ్ మీరు సొంతంగా వేసుకున్నారా? షెడ్ మేము సొంతంగా వేసుకున్నాము. చిక్స్ దగ్గరకు వచ్చేసరికి కంపెనీతో కాంట్రాక్ట్ తీసుకున్నాము. కంపెనీతో కాంట్రాక్ట్ అంటే కోడి పిల్లలు వాళ్ళే ఇస్తారు, దానా వాళ్ళే ఇస్తారు, దానా కూడా వాళ్ళే ఇస్తారు. మెడిసిన్ ఏదైనా అవసరం పడుతుంది వీటికి? మెడిసిన్స్ కూడా 50-50 రేషియో ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఒక 50% కొన్ని వాళ్ళు ఇస్తారు, కొన్ని మనం తెచ్చుకోవాలి. తర్వాత ఇవి పెరిగిన తర్వాత వాళ్ళే తీసుకెళ్తారు. అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్, మార్కెటింగ్ వాళ్ళే ఇస్తారు. కాంట్రాక్ట్ వాళ్ళు ఇచ్చినవి మనం వాళ్ళ దానా పెట్టి వాటి పెంచి సరిపోకుండా టైంకి అన్ని అందిస్తూ మనం ఇచ్చేస్తున్నాం.
ఇప్పుడు ఈసీ పౌల్ట్రీ ఫామ్ అనగానే పని కూడా తక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా, అంటే ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ అన్నట్టేనా? ఇంకా ఫుల్లీ ఆటోమేటెడే. ఇంకా మనకి మీరు ఎలాంటి ఈసీ ఫామ్ చూసుకున్నా సరే కొంచెం ఇంకేమన్నా సెన్సార్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉండొచ్చు, కానీ బేసిక్ ఎక్విప్మెంట్ మాత్రం ఇదే ఉంటుంది. ఇప్పుడు దానా మీరు మాన్యువల్ గా పోసుకుంటారా లేదా మాన్యువల్ గా? ఇప్పుడు కేవలం ఇప్పుడు చిక్కు వచ్చేసి బ్రూడింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మాన్యువల్ ఫీడర్స్ పెట్టాము అక్కడ మధ్యలో అక్కడక్కడ. సో ఇది కూడా మనకి ఇంకొక 3 days తర్వాత మేము తీసేస్తాము. మాన్యువల్ ఫీడర్స్ ఇప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ ఫీడర్స్. ఆటోమేటిక్ ఫీడర్స్ ఇక్కడికి వచ్చేసి పడిపోతుంది. ఇక్కడికి వచ్చి పడుతుంది ఇట్లా ఓపెన్ చేస్తే. ఓకే, అది నిండిపోగానే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ చేస్తాం. వాటర్ లైన్ అవి వాటర్ లైన్ నిపుల్ సిస్టమ్, అది నిపుల్ సిస్టమ్ పొడుచుకొని తాగేస్తుంది. డే 1 నుంచి అవి 0 స్టేజ్, అది 0 day ఉన్నప్పుడే వాటిని కింద వదిలేస్తాము. అదే ఇప్పుడు మాన్యువల్ ఫీడర్స్ పెడతాం కానీ డ్రింకర్స్ అయితే మేము పెట్టాము. సో కంప్లీట్ దానికి అర్థమైపోతుంది చిక్కు రాగానే అదే పొడుచుకొని తాగేస్తాం. ఓకే, సో ఇట్లా ఈ మొత్తం 42 అడుగుల వెడల్పులో 4 వాటర్ లైన్స్ వేసుకున్నారు, 4 ఫీడర్ లైన్స్, 5 వాటర్ లైన్స్, 5 ఉన్నాయి లాస్ట్ లో, 5 డ్రింకర్ లైన్స్, 4 ఏమో ఫీడర్ లైన్స్, 5 డ్రింకర్ లైన్స్. ఇంకెక్కడ కూడా మనుషులు రావాల్సిన అవసరం లేదు. ఎంతమంది మనుషులు పనిచేస్తారు మరి? మనుషులతో పని లేదనంటే అంటే డే టైం ఒకరు ఉంటారు, నైట్ టైం ఒకరు ఉంటారు. ఈ బ్యాచ్ అయిపోయినాక పని ఎక్కువ ఉండేలాగుంది. బ్యాచ్ అయిపోయాక షెడ్ అంతా క్లీన్ చేసుకోవడం, యాక్చువల్లీ మాకు ట్రాక్టర్ వస్తుంది లోపలికి, ఏదైతే మీరు చూసారు కదా మినీ ట్రాక్టర్, అది లోపలికి వచ్చి దాంతో మేము ఏం చెప్పించామంటే విమానం అంటారు బోదలు తోపియడానికి. సో అదే లోపలికి వచ్చేసి మొత్తం పొట్టంతా ఒక దగ్గర కనేస్తుంది. బయట ట్రాక్టర్లు పెట్టేసి మా వాళ్ళు పోసుకుంటారు. ఓకే, ట్రాక్టర్లో తీసుకెళ్ళి ఒక దగ్గర డంప్ చేసి దాన్ని కూడా దానా కూడా ఇది మళ్ళీ పశువు దీన్ని కూడా ఇచ్చేసుకుంటారు కదా, కోలేరు కూడా యూజ్ చేసుకుంటారు. కొనే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ అరటి తోటలు ఉన్నాయి, సీతాఫల తోటలు ఉన్నాయి, వాళ్ళు కావాలని వాళ్ళకి తీసుకుంటారు. సో ఇప్పటికి 4 బ్యాచ్లు పెంచారు, 1,15,00,000 రూపాయల పెట్టుబడి పెట్టి దీన్ని సెటప్ చేసుకున్నారు. ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేసేటప్పుడు ఇందులో అంటే ఈ ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయాలి కదా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఎంత ఎన్విరాన్మెంట్ని మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారు జనరల్గా? ఖచ్చితంగా మనకి బయట టెంపరేచర్తో చూసుకుంటే ఒక 10 to 12 degrees అనేది ఖచ్చితంగా మనం చేంజ్ చేయగలవచ్చు. ఎందుకంటే మనకి లోపల ఫాగర్స్ కూడా ఉన్నాయి, చివర్లో కానీ అక్కడ నుంచి ఫాగర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కూలింగ్ ప్యాడ్స్ ఇటువైపు. సో కూలింగ్ ప్యాడ్స్ దీని ఎఫెక్ట్ వచ్చేసి ఒక 200 feet అనుకున్నా సరే అక్కడ నుంచి మనకి ఫాగర్స్ స్టార్ట్ అవుతాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కంటే ఇవతల ఇంకా ఫాగర్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి అది కూడా మనకి ఉంటుంది కాబట్టి లాస్ట్ మొన్న సమ్మర్ బ్యాచ్ లో బయట 45 degrees ఉన్నప్పుడు కూడా మేము లోపల 30 degrees మెయింటైన్ చేయగలిగాము. సో 45 ఉన్నప్పుడు కూడా 15 degree వేరియేషన్ ఖచ్చితంగా చేయగలిగాము. అది ఒక సక్సెస్ చెప్పాలంటే. ఎలా పనిచేస్తాయి కూలింగ్ ప్యాడ్స్? అంటే ఏ టెక్నాలజీ వాడతారు కూలింగ్ ప్యాడ్స్ లో? వాటర్ సప్లై అవుతాయా లేదా ఎట్లా? అవి సేమ్ మన ఇప్పుడు ఇంట్లో మనం ఏదైతే కూలర్ వాడతాం కదా, కూలర్ వాటర్ పడుతుంది, ఫ్యాన్ తగిలితే సో ఫ్యాన్స్ అక్కడ ఉంటాయి, ఈ కూలింగ్ ప్యాడ్స్ నుంచి ఎయిర్ బ్లో అవుతుంది. మనకి అక్కడ ఒక్కసారి మన టెంపరేచర్ కంట్రోల్ ప్యానెల్లో టెంపరేచర్ సెట్ చేసుకుంటే ఆ టెంపరేచర్ రీచ్ అయిందాక కూలింగ్ ప్యాడ్స్ ఆన్ అవుతూనే ఉంటాయి. అంటే మనం ఎంత ఒక 35 degrees అని ఫీడ్ చేస్తే 35 degrees టెంపరేచర్ వచ్చే వరకు కూలింగ్ ప్యాడ్స్ ఆన్లో ఉంటాయి. వాటర్ సప్లై అవుతుంది. ఒకవేళ 36కి వెళ్ళిపోతే మళ్ళీ కూలింగ్ ప్యాడ్స్ ఆన్ అవుతాయి, 34కి వస్తే ఆఫ్ అయిపోతాయి. ఓకే, 1 degreeని అటు ఇటుగా బ్యాలెన్స్ చేస్తూ ఇంకెప్పుడు కావాలి చేంజ్ చేసుకోవచ్చు. 1 degreeకా లేకపోతే 3 degreesకా ఆ వేరియేషన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ లెవెల్లో బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేస్తూ ఈ కోళ్లను పెంచుతున్నారు. మీరు చెప్పింది ఏంటంటే ఇందులో మనుషులతో తక్కువ పని ఉంటుంది, పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి, ఇంకా చెప్పాలంటే తక్కువ దానాతోటి తక్కువ రోజుల్లో జనరల్గా ఎంత పెరుగుతాయో అంత పెరుగుతాయి. అవును. సో దానా ఖర్చు తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. ఇట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది ఈ ఈసీ పౌల్ట్రీ ఫామ్లో ఫస్ట్ బ్యాచ్, 2వ బ్యాచ్, 3వ బ్యాచ్, 4వ బ్యాచ్ అయిపోయిందని అన్నారు కదా. ఆ బ్యాచ్లో కోడ్ని పెంచి ఇచ్చినందుకు కంపెనీ నుంచి ఏంటి అసలు కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, ఏమి ఇస్తారు మనకు? మనం యావరేజ్గా 50 టన్నులు తీసామన్న ప్రతి బ్యాచ్కి. 50 టన్నులు? 50 టన్నులు అంటే 22,000 కోళ్ళు తీసుకొని వచ్చి వేశారు. అందులో ఒక 1000 కోళ్ళు కోడిపిల్లలు మోర్టాలిటీ వస్తుందా? 1000 కోడిపిల్లలు చనిపోయి ఉంటాయి సుమారుగా. అంటే ఒక బ్యాచ్కి ఎక్కువ తక్కువ అనుకున్నా 1000 సగటున కొద్దిగా ఎక్కువ యావరేజ్. అంటే 21,000 కోళ్ళు పెరిగితే ఎంత టన్ను, ఎంత వెయిట్ వచ్చింది మీకు? 50 టన్నులు వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 2.5 యావరేజ్ వచ్చింది వెయిట్. ఒక కోడి 2.5 కేజీలు. తర్వాత వచ్చేసి మళ్ళీ 2.4 వచ్చింది. 3వ బ్యాచ్కి మళ్ళీ 2.53 వచ్చింది. సో అట్లా యావరేజ్గా మేము చూసుకుంటే ఒకసారి 52 టన్నులు, ఒకసారి 51, మళ్ళీ 52, అలా చూసుకుంటే మాకు 50 టన్నులు యావరేజ్గా మేము తీసుకోగలుగుతున్నాం. ఒక టన్ను మీద ఎంత ఇస్తారు? అంటే
కోడి వైజ్ పర్ కేజీ వచ్చేసి యావరేజ్గా 13 రూపీస్ విత్ ఇన్సెంటివ్స్ తీసుకున్నాం మేము. వితౌట్ ఇన్సెంటివ్స్ వచ్చేసి అది అమౌంట్ మనకి 9 రూపీస్ 50 పైసా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. 13 రూపాయలు ఇన్సెంటివ్స్తో కలుపుకొని మొత్తంగా అయితే కేవలం 9.5 కేజీకి 9.5. ఇన్సెంటివ్స్ అనేవి అన్నిసార్లు వస్తాయో రావో చెప్పలేము, అంటే పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా. అంటే పర్ఫార్మెన్స్ అంటే ఎలా చూస్తారు ఈ ఫీల్డ్లో పర్ఫార్మెన్స్ అనేది? తక్కువ దానా వాడుకోవాలి, ఫీడ్ అది తక్కువ ఫీడ్ దీన్ని ఎక్కువ వెయిట్ రావడము, తక్కువ రోజుల్లో మోర్టాలిటీ తక్కువ ఉండడం, మోర్టాలిటీ మెయింటైన్ చేసుకోవడం. సో మెయిన్గా వెయిట్, ఫీడ్ ఇదే మనకి ఇన్సెంటివ్ మెయిన్గా దీని మీద డిపెండ్. దానా ఎంత తక్కువ తినింది, బరువు ఎంత ఎక్కువ పెరిగింది. ఇంకోటి మార్కెట్ రేటు కూడా బాగుంటే అప్పుడు మనకి ఆ రేట్ ఇన్సెంటివ్ అనేది కూడా యాడ్ అవుతుంది. రేట్ ఇన్సెంటివ్ కూడా జనరల్గా మీకు ఎంత రేట్ ఉంటే ఎంత ఇస్తారు? మనకి 100 ఎబోవ్ ఉంటే ఫామ్ రేట్ పర్టికులర్గా 100 ఎబోవ్ ఉంటే ఇక్కడ రైతు నుంచి కొనుగోలు చేసే ధర 100 రూపాయలు కేజీ కంటే ఎక్కువ ఉంటే ఎంత ఇస్తారు? అప్పుడు మనకి 1 రూపీకి వచ్చేసి 10 పైసా. సో ఇఫ్ ఇన్ కేస్ 120 రూపీస్ అలా ఉంటే ప్రతి 1 రూపీకి 25 పైసా. అలా ఈ కంపెనీ ఇస్తుంది, అన్ని కంపెనీలు ఇస్తాయని నాకు తెలియదు. మీరు ఏ కంపెనీతో టైప్ అయినారు? మేము ఇండియన్ బ్రాయిలర్ తోటి టైప్ అయిపోయి ఇండియన్ బ్రాయిలర్తో టైప్ అయినారు. సో వాళ్ళు అలా ఇస్తున్నారు. అయితే మీకు ఫస్ట్ బ్యాచ్ మీద వాళ్ళే దానా ఇచ్చారు, వాళ్ళే చిక్స్ ఇచ్చారు, మీరు ఓన్లీ మెడిసిన్ కోసం ఖర్చు పెట్టుకున్నారు. ఆ మెడిసిన్ కోసం పెట్టిన ఖర్చు మనకు ఈ ఎరువు రూపంలో తిరిగి వచ్చేస్తుందా? ఒక బ్యాచ్ మీద మెడిసిన్స్ వచ్చేసి కంపెనీ వాళ్ళు మనకి ఏదైతే బిల్ ఇస్తారో దాంట్లోనే కట్ చేసేస్తారు డైరెక్ట్. మనకి ఇంత మెడిసిన్స్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చేదాన్ని కాదు, మనకు అయ్యేవి వాళ్ళే ఇస్తారు. మనం ఇంకా సపరేట్గా ఏం వాడాల్సిన అవసరం రాదు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్సే సరిపోతాయి మనకి. వాటర్లో శానిటైజ్ చేసుకోవడానికి అది ఉంటుంది, ఒకటి యాసిడ్ లాగా ఉంటుంది, ఐబీ క్లోర్ అని చెప్పేసి ఒకటి క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో దీనికి డైజెషన్ ప్రాబ్లం రాకుండా మనకి ఒకటి అది ఇస్తారనమాట. సో ఇట్లా కొన్ని డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి, కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం బ్రాంచ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. సో ఇక్కడ బ్రాంచ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రొద్దుటూరులో బ్రాంచ్ రీసెంట్గా పెట్టారు, ప్రొద్దుటూరు ఒక 2 months బ్యాక్. అంతకుముందు రాయచోటిలో ఉండేది బ్రాంచ్. ప్రస్తుతం మనం ఉన్నదైతే ఇది మైదుకూరు నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఇటువైపు వెళ్ళే రోడ్. ఇది పోర్మామిల్లకు సమీపంగా మైదుకూరు నుంచి పోర్మామిల్ల గిద్దలూరు వెళ్ళే దారిలో ఉన్నది మీ పౌల్ట్రీ ఫామ్. ఓకే, సో అట్లా బ్రాంచ్కి వెళ్ళి తెచ్చుకుంటారు. మొత్తంగా మరి అంటే 5 టన్నులు 50 టన్నుల దిగుబడి తీస్తే ఎంత వచ్చింది మీకు? పర్సంటేజ్ ఎంత ఇచ్చారు? ఎంత లాభం మిగిలిందని అనిపించింది ఫస్ట్ బ్యాచ్లో? మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక బ్యాచ్ మనకి 50 days అనుకున్నాను, విత్ క్లీనింగ్ మళ్ళీ ఇంకో బ్యాచ్ రావడానికి అంతా కలిపి 50 రోజుల మొదట పిల్లలు తెచ్చుకోవడం 50 రోజులు, దాంట్లో ఇంక్లూడింగ్ క్లీనింగ్ అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ ఇక్కడ వచ్చే దాకా కంప్లీట్గా ఒక బ్యాచ్ పూర్తి అయిపోయి షెడ్ క్లీనింగ్ అంతా అయిపోవడానికి 50 రోజులు. ఓకే, 50 రోజుల్లో ఆన్ అండ్ యావరేజ్ మనకి అన్ని ఖర్చులు పోను ఒక 4 lakhs అన్ని ఖర్చులు. 50 టన్నులు అన్నారు కాబట్టి 9 రూపాయలు వేసుకున్న టన్నుకు 9,000 వేసుకున్న 4.5 లక్షలు 4 లక్షలు అట్లా వస్తుంది. ఇన్సెంటివ్స్ వస్తే ఎక్కువ వస్తుంది. ఇంకా విత్ ఇన్సెంటివ్స్ అయితే మనకి 6 lakhs అలా వస్తుంది. ఓకే, కానీ 1,15,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నాం మనం. అవును. సో ఇట్లా వచ్చినప్పుడు అంటే ఇది ఎప్పుడైనా ఒకవేళ తగ్గింది అనుకోండి, మనం ఎక్కువ దానా తిన్నాయి, ఎక్కువ రోజులు టైం పట్టింది, అంటే కొన్నిసార్లు అలా కూడా అవుతుంది. దానా కంపెనీ వాళ్ళు ఇచ్చేది 1.6 FCR అనుకోండి, వాళ్ళు ఇచ్చే టార్గెట్ 1.7 కూడా అవుతుంది. అంటే మాకు కాలేదు ఇంతవరకు. అంటే విన్నాను నేను. FCR అంటే ఏంటి అసలు? ఇప్పుడు కేజీ 600 గ్రాములు ఫీడ్ అది కన్జ్యూమ్ చేసినప్పుడు 1 kg వెయిట్ రావాలి బాడీ. ఓకే, కేజీ 600 ఫీడ్ తిని 1 kg పెరగాలి. 600 వేస్టేజ్ పోయినా కూడా కేజీ వెయిట్ రావాలి. ఫీడ్ అదే ఫీడ్ కేజీ 600 ఫీడ్ని ఒక బర్డ్కి ఇస్తే అది తిన్న బర్డ్ 1 kg పెరగాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫీడ్ ఎక్కువ కన్జ్యూమ్ అయినా సరే వెయిట్ రాదు. అప్పుడు మనకు అమౌంట్ ఏమైనా తగ్గుతుందా? అప్పుడు FCR అనేది ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి మనకి ఆ ఇన్సెంటివ్ రాదు. ఏదైతే స్టాండర్డ్ రూపీస్ ఏదైతే మనకి చెప్పారో కాంట్రాక్ట్ ప్రకారంగా 9 రూపాయలు 50 పైసలు, ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలకు ఇచ్చేస్తారు. ఓకే, సో అట్లా మనం లాస్ అవుతాం, కంపెనీ కూడా లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు అందుకే దాన్ని FCR వచ్చిందా అంటే FCR అంటే ఫుడ్ కన్జంప్షన్ రేషియో. ఓకే, 1.6 అనేది ఉండాలి. 1.7 కంటే ఎక్కువ పోతే ఇంకా ఇన్సెంటివ్స్ ఏమి ఉండవు. బేసిక్గా మనకి ఓపెన్ ఫార్మ్స్లలో వాళ్ళకి ఇచ్చే టార్గెట్ 1.7 ఉంటుంది. సో వాళ్ళకి 45 days కాబట్టి సేమ్ వెయిట్ 1.7 తోటి వస్తుంది.
దీంట్లో మనకి ఇంకొక 2 రూపీస్ 3 రూపీస్ ఈసీ ఫామ్ కాబట్టి ఎక్కువ ఇస్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే FCR కోసమే. ఓకే, FCR అనేది 1.6 ఇక్కడ టార్గెట్ ప్లస్ ఒక 5 to 10 days ముందే బ్యాచ్ అయిపోతుంది. 1 వీక్ అనుకోండి, ఇంకా 1 వీక్ అనేది ముందు అయిపోతుంది. సో ఆ టైం కూడా కలిసి వస్తుంది. సో ఇట్లా ఇది చేస్తున్నారు. అయితే ఇప్పుడు 2వ బ్యాచ్ 3వ బ్యాచ్ ప్రతి బ్యాచ్లో ఒక 4 లక్షల రూపాయలు వచ్చినట్టేనా లాభం మరి మీకు? వచ్చినట్టే. అంటే దీని మీద ఇంకా ఖర్చు ఏముంటుంది తర్వాత బ్యాచ్ని పెంచుతుంటే? ఇంకా అంటే అందులోంచి మీకు వచ్చిన డబ్బుల్లోంచి ఖర్చు అయ్యే అంశమే ఉంటుంది. మనుషులు ఎంతమంది? ఒక మనిషి అవసరం పడతారన్నారు. ఇద్దరు మనుషులు. ఉదయం ఒకరు ఉండాలి, నైట్ టైం ఒకరు ఉంటారు. డే టైం ఒకరు ఉంటారు, నైట్ ఒకరు ఉంటారు. సో ఏం చేయాలి? వాళ్ళ డ్యూటీ ఏంటి? వాటర్ ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నాము, ఫీడ్ ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నారు. ఫీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటుంది, మాన్యువల్ ఆప్షన్ ఉంటుంది. సో మేము మెయిన్ ఏంటంటే ఫీడ్ కొంచెం కంట్రోల్ చేస్తూ ఇది చేస్తాము. సో దానికని వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఫీడ్ ఆన్ చేసుకోవడమే. అక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఫీడ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో అదొకటి. పైప్ లైన్ ఇట్లా పైప్ లైన్ లో వెళ్ళిపోతుంది ఫీడ్. ఈ పైప్ లైన్ వెళ్ళిపోయి ఇక్కడ ఓపెన్ ఇక్కడ పడుతుంది ఫీడ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇలా అంటే ఓకే ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఏమన్నా మోర్టాలిటీ, ఏమన్నా బర్డ్స్ చనిపోయినవి ఉన్నా తీసుకురావడము. ఇలా 1 అవర్కి ఒకసారి లేపాలన్నమాట. వాటిని లేపి అది తింటుంది. లేపాలంటే ఇప్పుడు అక్కడ ఏదో సౌండ్ చేసుకుంటూ తిరుగుతున్నా అలా తిరగాలి. అతను తిరిగినప్పుడు ఏమైతాయంటే కోళ్ళు లేచి తిని తాగి మళ్ళీ వాటర్ తాగేసి పడుకుంటాయి. అలా అయితేనే అది వెయిట్ వస్తుంది. లేకపోతే ఎప్పుడు నిద్రపోయే మత్తులోనే ఉంటుంది, తినదు, వెయిట్ రాదు. సో అందుకని చెప్పేసి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లేపాలి. ఓకే, అలా నైట్ కూడా లేపుతుంటారా? అలా నైట్ కూడా ఖచ్చితంగా. నైట్ ఒక మనిషి ఉండి ఎప్పుడు అట్లా కొడుతూ ఉండాలి ఖచ్చితంగా. ఈ లైటింగ్ ఏంటి? లైటింగ్ ఎందుకు ఇవన్నీ కూడా? లైట్ ఏంటంటే దానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి. తినడానికైనా దానికి వాటర్ ఎక్కడ ఉంది, ఫుడ్ ఎక్కడ ఉంది అని దానికి కనిపిస్తేనే అది వెళ్ళి తింటుంది. సో ఎంత లైట్ బాగుంటే అంత దానికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. వెయిట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది లైట్. ఓకే ఓకే. లైటింగ్ నైట్ కూడా ఆన్లోనే ఉండాలి. ఇంకా నైట్ బ్యాచ్ వచ్చినప్పటి నుండి వెళ్ళిన దాకా 35th డే 36th డే దాకా కూడా లైట్స్ ఆన్లోనే ఉంటాయి. లైట్ ఆన్లోనే ఉంటుంది ఖచ్చితంగా. లైట్ ఎప్పుడు ఆఫ్ అవ్వదు. కరెంటు సౌకర్యము అంటే కరెంటు పోవడము కానీ కరెంట్ రావడం కానీ ఏదైనా జరిగితే ఏమైనా ఇబ్బంది అవుతుందా? కరెంట్ వెళ్ళగానే మనకి జనరేటర్ విత్ ఇన్ 30 seconds లో జనరేటర్ ఆన్ అవుతుంది. జనరేటర్ ఉందా? ఉంది. జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకోవాలి, తప్పదు ఖచ్చితంగా. 30 kV జనరేటర్ ఒకటి తీసుకున్నాం మేము, మహీంద్రా కంపెనీది. సో మాకు ఖచ్చితంగా ఇప్పుడు కరెంట్ పోయింది అంటే 30 seconds or 1 minute లో ఆన్ అయిపోవాలి. లేకపోతే ఇవి కొంచెం ప్యానిక్ అవుతాయి, భయపడతాయి, అరుస్తాయి. మళ్ళీ చాలాసేపు చూడకపోతే తొక్కుకోవడం అట్లాంటివి జరుగుతుంటాయి కొన్నిసార్లు. కరెంట్ లేకపోతే అవి ఎక్కడున్నాయి అక్కడే స్టడీగా ఉంటాయి కానీ అరుస్తాయి. ఓకే, సో అందుకని కరెంట్ పోకుండా ఎప్పుడు చూసుకోవాలి. జనరేటర్ కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి. జనరేటర్కి ఎంత ఖర్చు? దీంట్లోనే మీరు ఇంతకుముందు చెప్పిన 1,15 లక్షలు దాంట్లోనే అయింది అది కూడా. సో అలా జనరేటర్ పెట్టుకొని రాత్రి పవర్లో ఈ లైటింగ్ అంతా వెలుగుతుండాలి. ఇప్పుడు మరి కూల్ ప్యాడ్స్ ఉన్నాయి, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. కరెంట్ ఖర్చు బాగానే వస్తుండొచ్చు కదా? ఎంత వస్తుంటుంది మనకి? ఒక బ్యాచ్కి వచ్చేసి 30,000 రూపాయలు కరెంట్ ఖర్చు అవుతుంది. ఒక 30,000 రూపాయలు కరెంట్కి ఖర్చు. అది మనకి ఎనిమల్ అండ్ హస్బెండరీ కేటగిరీ కింద తీసుకున్నాము. సో దాని కింద మనకు వచ్చేసి 3.75 రూపీస్ మనకి ఇక్కడ పర్ యూనిట్ ఛార్జ్ చేస్తున్నారు. అలా 30,000 రూపాయలు అలా 30,000 అవుతుంది. మామూలుగా అయితే 6 రూపీస్ ఆ లెక్కన చూసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయ్యేది కనీసం కొంచెం తగ్గింది. 30,000 అయితే ప్రస్తుతానికి ఖర్చు అవుతుంది ఒక బ్యాచ్కి. సో ఇట్లా ఒక బ్యాచ్ మీద 4.5 లక్షలు ఇన్సెంటివ్స్ వస్తే 5-6 లక్షల వరకు కూడా డబ్బులు వస్తున్నాయి. కానీ ఒక 30,000 కరెంట్ బిల్లు ఖర్చు అవుతుంది. ఒక బ్యాచ్ వైజ్గా ఇస్తారా వీళ్ళకి శాలరీసా? మంత్లీ ఇచ్చేస్తాను. మంత్లీ ఇద్దరికి ఇస్తాను. వాళ్ళకి వచ్చేసి ఒక 60-65,000 వాళ్ళకి శాలరీస్ అవుతున్నాయి ఒక బ్యాచ్కి వచ్చేసి. మనకి జనరేటర్ ఖర్చు ఒక 20,000 అనుకోండి. అంటే 20,000 అన్ని వేళలు కాదు, డీజిల్ ఎక్కువసార్లు కరెంట్ పోతే, ఇప్పుడు వర్షాకాలం కరెంట్ పోతుంది వస్తుంది, కొంచెం ఖర్చు అవుతుంది. 30,000 కరెంట్ బిల్లు ఖర్చు అవుతుంది, 20,000 జనరేటర్ ఖర్చు అవుతుంది, 50,000 మనకి డీజిల్ ఖర్చు ఉంటుంది. డీజిల్ బ్రూడర్స్కి అది సెపరేట్ ఖర్చు. అంతా కలిపి ఒక 1,00,000-1,50,000 వరకు ఖర్చు వస్తుంది. 1,50,000 రూపాయలు. 1,80,000 ఈ పొట్టుతోటి కూడా కలిపి. పొట్టు కూడా 1,80,000 ఖర్చు అవుతుంది. మరి బ్యాచ్కి ఎరువు ఎంత వస్తుంది? అది ఏమైనా క్యాలిక్యులేషన్ ఉందా? మనం పర్ బ్యాచ్ వచ్చేసి ఒక 25,000 రూపీస్ అలా కాంట్రాక్ట్ మాట్లాడేసుకున్నాము. వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు. వాళ్ళు సేల్ చేసుకుంటారా, వాళ్ళు పొలంలో వేసుకుంటారా, ఇంకా వాళ్ళు చూసుకోవాలి. సో మనకు 1,50,000 రూపాయలు ఒక బ్యాచ్కి
ఒక్కోసారి ఇంకెక్కువ కూడా ఖర్చు వస్తుందని అంటున్నారు. ఇప్పుడు చలికాలం వచ్చేసి మెయిన్గా అప్పుడు డీజిల్ ఎక్కువ తాగుతాయి బ్రూడర్స్. బయట టెంపరేచర్ ఎక్కువ చాలా చల్లగా ఉన్నప్పుడు 18-19 కూడా వెళ్తుంది మనకి చలి. అప్పుడు మనము ఎక్కువ హీట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు పర్ డే వచ్చేసి మనకి ఒక 10,000 to 12,000 రూపీస్ పర్ డే ఖర్చు అవుతుంది ఓన్లీ బ్రూడర్లకి. మనం ఖచ్చితంగా అప్పుడు 7 to 8 డేస్ బ్రూడర్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఒక 65,000 నుంచి 70,000 బ్రూడర్లకు అవుతుంది చలికాలం. అన్నీ పోయినా కూడా ఖర్చులు అన్నీ పోయినా కూడా ఈ విధంగా బ్రూడర్ మెయింటైన్ చేసుకోవాల్సి వచ్చినా, జనరేటర్ ఎక్కువ ఆన్ చేసుకోవాల్సి వచ్చినా ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది అనుకున్నా ఒక 3 లక్షల రూపాయలు అయితే ఒక బ్యాచ్ మీద మిగిలే అవకాశం ఉంది అనిపిస్తుంది మీరు చెప్తుంటే. మిగులుతాయి, ఈజీగా మిగులుతాయి 3 లక్షల రూపాయలు ఇది ఖర్చులు పోగా. ఇంకా మంచి ఇన్సెంటివ్స్ వస్తే ఇంకా కొంచెం ఎక్కువ మిగిలే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇట్లా చేసుకుంటూ సంవత్సరంలో ఎన్ని బ్యాచ్లు పెంచడానికి అవకాశం ఉంటుంది? నేను ఇప్పుడైతే 7 బ్యాచెస్ తీయగలుగుతున్నాను. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసుకున్నాం మేము ఆల్రెడీ 4 బ్యాచెస్ రన్ అయిపోయి 5th బ్యాచ్. సో ఇంకొక 2 బ్యాచెస్ ఇది కాక ఇంకో 2 బ్యాచెస్ తీయగలుగుతాము. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎప్పుడైతే ఓపెన్ చేసామో మళ్ళీ అక్టోబర్ వరకు 7 బ్యాచెస్ కంప్లీట్ అవుతాయి. మొత్తం 7 బ్యాచెస్ కంప్లీట్ అవుతాయి. 750 350 రోజులు అంతే కదా మీరు అనేది. 365 రోజులు చేసుకుంటాం కాబట్టి అలా ఇలా 7 బ్యాచ్లు అయితే అవుతాయి. 7 బ్యాచ్లు అంటే 7 మూళ్ళు ఒక 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చా సంవత్సరంలో? తీసుకోవచ్చు. ఇంకా మీ అబ్జర్వేషన్ ఎంత ఉంటుంది? మళ్ళీ మనుషులు పెట్టుకున్నారు కదా, మీరు ఉండి చూసుకోవాలా? ఇక్కడ ఖచ్చితంగా ఏం చేయాలి? నేను ఇక్కడ మామూలుగా టెక్నికల్ థింగ్స్ అన్ని నేనే చూసుకుంటాను. ఏది టెంపరేచర్ మానిటర్ చేసుకోవడము. సో మెయిన్గా ఎప్పుడైనా ఫీడర్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే, మోస్ట్లీ ఇప్పటి వరకు ప్రాబ్లం ఏం రాలేదు. కొన్నిసార్లు సెన్సార్స్ ఏమన్నా ఇబ్బంది పెడతాయి. సెన్సార్స్ ఉంటాయి అక్కడ లాస్ట్ లో సెన్సార్స్. ఎందుకు సెన్సార్ ఎందుకు అసలు? సో ఇక్కడ నుంచి ప్రతి ప్యాన్ లో ఫీడ్ పడుతూ వెళ్తుంది. లాస్ట్ కి వచ్చినప్పుడు అక్కడ ఫీడ్ ఆగేలాగా అక్కడ సెన్సార్ స్టాప్ అవ్వాలి. లాస్ట్ లో సెన్సార్ ఆగిపోతుంది. మోస్ట్లీ నేను ఈ టెక్నికల్ థింగ్స్ వరకు చూసుకుంటాను. వాళ్ళకి డైలీ అసైన్ చేసేస్తాను. 2 మనుషులు ఉంటారు, వాళ్ళు ఏ టైం ఏం చేయాలి, నైట్ టైం ఏం చేయాలి అనేది నేను అసైన్ చేస్తాను. ఏం చేస్తారు జనరల్ గా వాళ్ళు? ఫీడర్ ఆన్ చేయడము, వాళ్ళు గోడౌన్లో ఫీడ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ జైలోల గోడౌన్లో ఫీడ్ పోసుకుంటే పైప్ లైన్లో వచ్చేస్తుంది ఇందులోకి. సో ఇక్కడ వీళ్ళు ఫీడ్ ఆన్ చేసుకోవాలి. ఆ పైప్ లైన్లోంచి ఈ పైప్లోకి వచ్చేసి ఇటు వెళ్ళిపోతుంది. సో ఇంకోటి డైలీ మెడిసిన్స్ ఏదైనా వీటికి సపోజ్ గురక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు డే 10 కదా, డే 12 రోజు మాకు మామూలుగా అయితే గురక అనేది స్టార్ట్ అవుతుంది. గురక వస్తుందా? కోళ్ళు గురక వస్తుంది, ఉగిరిస్తుంటాయి. సో లైట్గా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించింది మెడిసిన్ మేము వేస్తాం అన్నమాట. ఎందులో వేస్తారు? డైరెక్ట్ గా మెడిసిన్ ట్యాంక్ ఉంటుంది. సో మెడిసిన్ ట్యాంక్ లో మేము వాటర్లోనే ఇప్పుడు ఇంత ముందు లాగా ఓపెన్ ఫార్మ్స్ లో ఇంజెక్షన్స్ ఇవ్వడం ఇప్పుడు లేదు. ఆ ప్రొసీజర్ పోయింది. ఏ వ్యాక్సిన్ ఉన్నా సరే ఏదున్నా ఇప్పుడు చెప్పాలంటే ఇది 0 వ్యాక్సిన్. ఇప్పుడు మాకు కంపెనీ వాళ్ళు ఏదైతే ఇప్పుడు బ్యాచెస్ మాకు లాస్ట్ 2 బ్యాచెస్ 0 వ్యాక్సిన్ అనేది మేము వేయట్లేదు. కంప్లీట్ గా మేము ఏదైనా మెడిసిన్స్ ఉన్నా సరే దానికి సంబంధించింది మేము అక్కడ వాటర్లో కలుపుకుంటాము. వాటర్ నుంచి త్రూ నిపుల్స్ అది తాగేస్తుంది. ఏవైతే వాటర్ ఖచ్చితంగా తాగాలి కాబట్టి ఆటోమేటిక్గా వాటికి తాగేస్తుంది. ఓకే. సో అట్లా వాటికి కావాల్సిన మెడిసిన్ ఇచ్చుకోవడము, దానా వేసుకోవడం వాళ్ళు చూసుకుంటారు. టెక్నికల్గా సంబంధించి టెంపరేచర్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటనేది మీరు చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇదంతా చేశారు, ఇప్పుడు 9 నెలలుగా పెంచుతున్నారు, ఇప్పటికి 4 బ్యాచ్లు అయిపోయాయి, 5వ బ్యాచ్ వస్తుంది. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏం చెప్తుంది? ప్రస్తుతానికి అయితే బాగుంది. అంటే డౌన్ ద లైన్ ఒక 5-6 ఇయర్స్ వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే అంతా బాగుంది. ఎవరైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. కానీ యూట్యూబ్లో చూసి అది వేరే ఉంటుంది, మనకి రియాలిటీ ఫీల్డ్లో ఉండడం చేయడం చాలా తేడా ఉంటుంది. ఎవరైనా చేయాలంటే దూరంగా ఉన్నప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఏముంది అంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. మనకి మధ్యరాత్రి అని ఉండదు, ఏదైనా ఉండదు, ఎప్పుడైనా సరే ఏదైనా జరగవచ్చు. సో అన్నిటికీ మనం ఓకే అనుకుంటేనే చేసుకోవాలి. డెడికేటెడ్గా ఉండి చేసుకుంటాం అనుకుంటేనే రావాలి. లేదు మనం ఇక్కడ పెట్టేస్తాము ఎవరో మనుషుల మీద వదిలేసి వెళ్తామంటే అలా కుదరదు. ఖచ్చితంగా ఓనర్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకి వర్కర్స్ ఎంతైనా సరే వాళ్ళు మనం చెప్తేనే చేస్తారు. వాళ్ళకి అనుభవం కూడా లేదు కాబట్టి మనమే దగ్గర ఉండి చూసుకోవాలి. అదే టెక్నికల్ విషయాలు అయితే మనమే చూసుకోవాలి. ఎంత దానా తింటున్నాయి, ఎంత పెరుగుతుంది, వెయిట్ చెక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఫీడ్ మేనేజ్మెంట్, మెడిసిన్ మేనేజ్మెంట్, టెంపరేచర్ ఉండాలి, వాటర్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ మెడిసిన్ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఫీడ్ అంటే సరే రోజు ఇస్తూనే ఉంటారు, వాటిని మేల్కొని ఉంచడమే మన పని, ఇంకా నిద్రపోకుండా చేయడం.
అవి తినాలి, పెరగాలి, త్వరగా పెరగాలి, అంతే కదా. మరి మెడిసిన్ మేనేజ్మెంట్ అంటే ఎలా, అవి వాటికి ఏమేమి వస్తాయి అనేది కంపెనీ వాళ్ళు చెప్తారా, మనం తెలుసుకోవాలి? కంపెనీ వాళ్ళు 24 hours వాళ్ళు ఎవరున్నారు, ఎవరున్నా సరే ఒక 3-4 daysకి ఒకసారి విజిటింగ్ ఉంటుంది. మెడిసిన్ మేనేజ్మెంట్ అంటే కొంత కంపెనీ వాళ్ళు చెప్తారు, మనం కూడా ఎప్పుడు ఉండి అబ్జర్వ్ చేసుకుంటుంటే సరిపోతుంది. అవును, ఈజీ కాదు. నార్మల్ బాయిలర్ ఫామ్, పౌల్ట్రీ ఫామ్ పెట్టాలంటే ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది? నార్మల్ బ్రాయిలర్ ఫామ్ వచ్చేసి 10,000 చిక్స్కి ఒక 20 lakhs అలా అవుతుంది. దాంట్లో సింపుల్గా మనకి ఏదైతే ట్రెడిషనల్ వేలో మనం కట్టుకుంటే అదే మనకి దాని ఫీడర్స్ అంటారు. ఆ ఫీడర్స్ ఇంకా అవన్నీ మాన్యువల్గా వస్తాయి, ఇంత టెక్నాలజీ ఉండదు. సో ఖర్చు అనేది తక్కువ అవుతుంది, కానీ లేబర్ ఎక్కువ మనకి యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే 2-3 ఇప్పుడు 25,000 పెట్టాలంటే అందులో ఒక 50-60 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఖచ్చితంగా. అంటే దీంట్లో సగం తగ్గుతుంది, కానీ మనుషులు ఎక్కువ అవసరం పడతారు, ఖర్చు పని ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి దాంట్లో 10,000 చిక్స్ మనం కెపాసిటీ దాంట్లో మనం కట్టుకుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చేది 6,000 to 7,000 అలా ఇస్తారు. అది వచ్చేసి 1.5 SFT పర్ చిక్ ఉంటుంది. ఇదేమో 0.65 ఏమో 0.65, 0.7 అలా ఇస్తారు ఇక్కడ. ఓకే, ఇక్కడ తక్కువ ప్లేస్లో ఎక్కువ పెంచుకోవచ్చు, అక్కడ ఎక్కువ ప్లేస్లో తక్కువ పెంచాల్సి వస్తుంది, ప్లస్ ఎక్కువ రోజులు అవసరం పడుతుంది. ఇక్కడ తక్కువ రోజుల్లోనే అంతే ఫీడ్ తీసుకొని అంతే బరువు. సో అలా ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని పెట్టుకున్నారు. 1,15 లక్షల రూపాయల బ్రేక్ ఈవెన్ అంటే మీ అమౌంట్ మొత్తం ఎన్నాళ్ళకి తిరిగి వస్తుంది అనేది మీరు అంచనా వేశారు? మేము అంచనా వేసింది అయితే 3 to 3.5 yearsలో మనము తీయొచ్చు అన్న. 3-3.5 సంవత్సరాలు మన పెట్టుబడి అంతా తిరిగి వచ్చేస్తుంది. తర్వాత మనకి ఏమొస్తే అది లాభంగా ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా ప్రతి బ్యాచ్లో మెయిన్ థింగ్ ఏంటంటే టెంపరేచర్, వాటర్, డిసీజ్ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చూసుకుంటేనే పర్ఫార్మెన్స్, ఇన్సెంటివ్స్ అన్నీ ఉంటాయి. అదే అవి లేకుండా మనం పెట్టామా వదిలేసామా అంటే అలా ఉంది. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. సో లైవ్ స్టాక్ బిజినెస్లో దీంట్లో మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే కరెంట్. ఒక 10 minutes లేకపోతే 15 minutes మనం కరెంట్ లేకపోతే లోపల అమోనియా అనేది ఇంకా బయటికి వెళ్ళదు. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రన్ కాకపోతే అమోనియా అనేది అలాగే ఉంటుంది. సో అప్పుడు చిక్స్కి మోర్టాలిటీ జరగవచ్చు, చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, అంటే కరెంట్ పోతే వెంటనే జనరేటర్ ఆన్ కావాలి, జనరేటర్ కూడా బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి 24 hours ఒక మనిషి అబ్జర్వేషన్ అయితే ఉండాలి. 24 hours ఉండాల్సిందే ఖచ్చితంగా. సో లేకపోతే ఏదైనా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇది దిలీప్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. సంవత్సరం క్రితం వీళ్ళు ఈ ఈసీ పౌల్ట్రీ ఫామ్ నిర్మించుకున్నామని చెప్తున్నారు. మొత్తం 25,000 కోళ్లను పెంచగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఈసీ పౌల్ట్రీ ఫామ్ ఇది. 42 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవు లో ఈ షెడ్ వేసుకున్నారు. మొత్తం 14 అడుగుల ఎత్తు మధ్యలో తీసుకుంటే ఉంది. 7 అడుగుల ఎత్తులో మొత్తం షీట్ వేసుకున్నారు. ఎందుకనంటే ఇదంతా కూడా ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ పౌల్ట్రీ ఫామ్ అని చెప్పుకున్నాం కాబట్టి ఒకవైపునంతా కూడా ఇంట్లో మనం ఇళ్లలో వాడుకునే కూలర్ ఏ విధంగా అయితే వాటర్ వచ్చి దాని మధ్యలో ఫ్యాన్ తిరిగితే కూల్ వెదర్ జనరేట్ అవుతుందో దీన్ని కూడా అలాగే వీళ్ళు కూల్ ప్యాడ్స్ ఒక ఎడ్జ్ను 3 వైపులా వేసుకున్నారు. కూల్ ప్యాడ్స్ వేసుకొని అక్కడ వాటర్ ఇస్తున్నారు. వాటి నుంచి వచ్చిన గాలికి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ ఒకవైపున ఆ చివర్లో ఇచ్చుకున్నారు. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా కొంత టెంపరేచర్ ఎంత కావాలంటే అంత మెయింటైన్ చేసే విధంగా, అంటే 35 degrees ఉండాలా, 30 degrees ఉండాలా, బయట ఎంత టెంపరేచర్ ఉంది, లోపల ఏ విధంగా మెయింటైన్ చేయాలనే దానికంతా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ని దాన్ని పెట్టుకున్నారు. కాబట్టి దాంట్లో టెక్నికల్గా వాళ్ళు ఫీడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కోడి పిల్లలు ఈ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు 10 రోజు అనుకుంటే ఈ 10వ రోజు ఎంత టెంపరేచర్ ఉండాలి, 11వ రోజు ఎంత టెంపరేచర్ ఉండాలి అనేది కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ పౌల్ట్రీ ఫామ్గా చెప్తున్నారు. ఇలా చేసుకోవడం వల్ల సాధారణంగా బయట షెడ్లలో పెంచుకునే వాటికంటే ఈ ఈసీ పౌల్ట్రీ ఫామ్లో పెంచే వాళ్ళకు తక్కువ స్థలంలోనే ఎక్కువ కోడి పిల్లలను పెంచుకోవచ్చు. ఇక్కడ 0.65 లేదా 0.7 SFT ఫర్ చిక్, అంటే ఒక కోడి పిల్లకు అంత స్థలం సరిపోతున్న దాంట్లో రేషియోలో ఇస్తారు. అదే బయట అయితేనేమో 1.2, 1.3 వరకు 1.3 SFTకి ఒక కోడి పిల్లని ఇస్తుంటారు. కాబట్టి ఇక్కడ తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళని పెంచవచ్చు. అదేవిధంగా బయట ఎంతైతే దానా ఇస్తారో అదే దానాతో అంతకంటే వారం రోజుల తక్కువ సమయంలోనే అంత బరువు తీసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే 24 hours కూడా ఈ లైటింగ్ ఇవన్నీ ఉంచుతాయి. ఎప్పుడు ఈ కోడి పిల్లలు నిద్రపోకుండా ఉండడానికి ఒక మనిషి ఉండి అప్పుడప్పుడు మధ్యలో తిరుగుతూ వీటిని మేల్కొల్పేలాగా సౌండ్ చేస్తూ వస్తుంటారు. కాబట్టి అవి లేస్తుంటాయి, తింటుంటాయి, వాటర్ తాగుతుంటాయి. కాబట్టి అలా
అవి ఎక్కువసేపు నిద్రావస్థలో ఉండకుండా యాక్టివ్గా ఉంచే విధంగా మనం పనిచేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. కరెంటు పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. దానికోసం జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా షెడ్ నిర్మాణము, జనరేటరు, ఈ మనం చూస్తున్నటువంటి ఈ ఫీడింగ్ ఆటోమేటిక్ ఫీడింగ్ అనమాట. ఈసీ పౌల్ట్రీ ఫామ్లో ఫుల్లీ ఆటోమేటెడ్. ఎక్కువ మనుషుల అవసరం లేదు, కేవలం ఒకరు ఉంటే సరిపోతుంది. ఉదయం ఒకరు, రాత్రి డ్యూటీలో కూడా ఒకరు ఉండి ఎప్పుడు అలర్ట్గా ఉంటుండాలని చెప్తున్నారు. ఈ దానా ఇచ్చుకోవడానికేమో పూర్తిగా ఈ మొత్తం అన్ని ఫీడర్లు సెట్ చేసుకున్నారు. వాటర్ అయితే పూర్తిగా నిప్పుల్ సిస్టమ్ ఇచ్చారు, పొడుచుకొని తాగడమే చిన్నప్పటి నుంచి కూడా కోడి పిల్లలన్నీ కూడా. సో అందుకని మనుషులతో పెద్దగా పని లేదు. కాకపోతే ఈ ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. బ్యాచ్ పూర్తయిన తర్వాత చాలా జాగ్రత్తగా 4-5 రోజులు గ్యాప్ ఇచ్చుకోవాలి. మళ్ళీ మొత్తం అంతా పెయింట్స్ కూడా వేసుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలా చేస్తూ ఉంటే ఫస్ట్ 25,000 కెపాసిటీ ఉన్నా కూడా 22,000 చిక్స్ మాత్రమే ఇస్తున్నారు. కంపెనీతోటే కాంట్రాక్ట్లో ఉన్నాము. కోడి పిల్లలు వాళ్ళే సప్లై చేస్తారు, దానా వాళ్ళే సప్లై చేస్తారు. ఈ కోడి పిల్లలకి ఏ విధమైన జబ్బు రాకుండా ఉండడం కోసం, జాగ్రత్తగా ఉండడం కోసం అవసరమయ్యే మెడిసిన్స్ కూడా కొన్ని వాళ్ళు ఇస్తారు, కొన్ని మనం కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. ఎన్ని వాళ్ళు ఇచ్చినా ఏమి వాళ్ళు ఇచ్చినా కూడా మనమైతే ఎప్పుడు ఇక్కడ యాక్టివ్గా ఉంటూ తిరుగుతూ కోడి పిల్లలు ఎలా ఉన్నాయి, సరైన సమయానికి సరైన తిండి తింటున్నాయా లేదా, వాటర్ ఎలా తీసుకుంటున్నాయి, వాతావరణం అంటే ఇందులో ఉన్న ఉష్ణోగ్రత మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువ రాకుండా ఉండే విధంగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. మెడిసిన్ కూడా సరైన సమయానికి వేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మంచిగా కోళ్ళు సరైన సమయంలో సరైన బరువు పెరుగుతాయి, మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. FCR అంటే ఫుడ్ కన్జంప్షన్ రేషియో అనేది 1.6. అంటే 1 కేజీ 600 దానాను ఒక కోడి ఆహారంగా తీసుకుంటే 1 కేజీ వరకు బరువు పెరగాలనేది సాధారణంగా మాకు టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ మనం పూర్తి చేసినట్లయితే ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఆ ఇన్సెంటివ్స్ అనేవి రావాలి అని అంటే 1 కేజీకి ₹2, ₹3 అట్లా ఉంటాయన్నమాట ఇన్సెంటివ్స్. అవి కూడా మార్కెట్లో ఉండే ధరలను బట్టి, అంటే రైతుకు కోళ్ళ ఫామ్ దగ్గర రైతు నుంచి 1 కేజీ చికెన్కు ₹100 ఇచ్చినప్పుడు కొంత, లేదు ₹110 ధర ఉన్నప్పుడు, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రేట్ ఇస్తారు కాబట్టి అప్పుడు కొంత వస్తుంది. ₹120 ధర వెళ్తే కూడా ఇంకా వేరే ధర కొంత లాభం ఎక్కువగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అలా కాకుండా సాధారణంగా అయితే మాత్రం కేజీకి ₹9.50 చొప్పున ఇస్తారు. ఇట్లా చూసుకున్నా కూడా ప్రతి బ్యాచ్ మీద ఒక జాగ్రత్తగా చేసుకుంటే మేమైతే మొట్టమొదట ఫస్ట్ బ్యాచ్లో 50 టన్నుల బరువు పెంచామంటే ఒక కోడి వచ్చేసి 2.5 కేజీల బరువు సగటున పెరిగింది 42-43 రోజుల్లో అని చెప్తున్నారు. అలా పెరగడం వల్ల ఒక 4-4.5 లక్షల రూపాయలు, ఒక్కోసారి ఇన్సెంటివ్స్ యాడ్ అయితే 5-6 లక్షల రూపాయల వరకు కూడా వస్తాయి. ఇందులో ఖర్చులు కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. కరెంటు బిల్లులు వచ్చేసి ఒక బ్యాచ్కి ₹30,000 వరకు కరెంటు బిల్లు అవుతుంది. డీజిల్ మెయింటెనెన్స్, ఎందుకంటే జనరేటర్ ఉంది. అదేవిధంగా అక్కడక్కడ చిన్నపిల్లలు తెచ్చుకున్నప్పుడు చలి బయట ఎక్కువగా ఉండి లోపల వేడిగా, బయట వేడి ఎక్కువగా ఉండి లోపల చలిగా ఉందనుకోండి, అప్పుడు మనం బ్రూడర్ ఆన్ చేసి ఇందులో కూడా హీట్ పెట్టుకోవాలి కాబట్టి డీజిల్ బ్రూడర్స్ పెట్టుకున్నారు, వాటికి కూడా డీజిల్ అవుతుంది. కాబట్టి జనరేటర్ ఖర్చు కూడా సుమారు ఒక ₹20,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, వరి పొట్టు ఇవి పోసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనుషులు కూడా పెట్టుకున్నారు కాబట్టి మనుషులకు ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి ఒక బ్యాచ్ మీద ఒక ₹150,000 2 లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి తక్కువ అవుతుంది. ఇలా పోతే 3-3.5 సంవత్సరాలు ఈ విధంగా జాగ్రత్తగా ప్రతి సంవత్సరం కూడా 7 బ్యాచ్లు తీయగలిగితే 3-3.5 సంవత్సరాల్లో మనం పెట్టుకున్న పెట్టుబడి తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కాకపోతే ఇదంతా కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటూ ఇంటి మనుషులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేది వాళ్ళ అనుభవం ప్రకారం చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఈసీ పౌల్ట్రీ ఫామ్లోకి లక్షల్లో లాభాలు వస్తాయంటే అంత ఈజీగా రావు. ముందుగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి. పెద్ద మొత్తంలో పెట్టిన పెట్టుబడుల నుంచి జాగ్రత్తగా తిరిగి డబ్బులు తీసుకోవాలంటే కూడా అంతే జాగ్రత్తగా కోళ్ళను పెంచి వాటిని పెద్ద చేసి మళ్ళీ తిరిగి ఆ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ చేసుకున్నప్పుడు మాత్రమే లాభాలు వస్తాయి. కేవలం పౌల్ట్రీ ఫామ్ పెడితే లాభాలు రావు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తూ, అంటే ముందు అనుభవం పెంచుకుంటూ లేదా చాలా చోట్లకు వెళ్ళి వాళ్ళ ప్రత్యక్షంగా ఎలా చేస్తున్నారో చూసి తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుందని గమనించాలని రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.